సార్ ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏ కెమెరాలతో అయితే ఈ వర్క్ చేస్తున్నామో ఈ కెమెరాలు కానీ ఆ ఎక్విప్మెంట్కి ముఖ్యంగా ఎంతగానో సపోర్ట్ చేసిన ఆయన, జీతవనానికి ఎంత అద్భుతంగా సపోర్ట్ చేసిన ఆయన మన కంపెనీలో ఒకనొక డైరెక్టర్ నెల్లూరు పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు గారు, మరి లక్ష్మీ మేడం, ఆ దంపతుల గురించి. పిఎంసీలో వచ్చిన తర్వాత మటుకు నాకు ఆయన బాగా తెలుసు. ఓకే, ఆయన ఉదారత అద్భుతం. ఎస్ సార్. జీతవనానికి ఎంతో సపోర్ట్ చేశారు. నెల్లూరు వాళ్ళందరూ జీతవనానికి సపోర్ట్ చేశారే మ్యాక్సిమంగా. అవును సార్, నెల్లూరు నుంచి వచ్చింది జీతవనానికి సపోర్ట్. కరెక్ట్ సార్. ఒకరోజు నెల్లూరులో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను సార్. నేను క్లాస్ అంతా అయిపోయింది. ధ్యాన విద్యార్థి బుక్ చదివి ఆయన ధ్యాన విద్యార్థి పుస్తకానికి కొన్ని లక్షల రూపాయలు ఆయన నాకు ఇవ్వడానికి వచ్చారు సార్. ఇస్తే నేను వద్దని చెప్పాను. ఎవరన్నా డబ్బులు ఇస్తే వద్దంటారా, తీసుకో అని అడిగాడు. నా దగ్గర వద్దు సార్, అప్పటికే నా జేబులో డబ్బులు ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేనప్పుడు అయితే తీసుకునేవాడిని, నేను డబ్బులు తీసుకోనని చెప్పాను. నేను డబ్బులు తీసుకోవట్లేదని వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నయ్యతో చెప్పి పంపించాడు. ఆ అబ్బాయికి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, తీసుకోవట్లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి. వాళ్ళ అన్నయ్య వచ్చి అడిగాడు నన్ను. నాకు వద్దు సార్ అని చెప్పాను. మరీ బలవంతం పెడుతుంటే నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను సార్ అని చెప్పాను. పిఎంసీ సమయంలో మనకు కెమెరాలు అవసరం అన్నప్పుడు అడిగాను సార్. ఒక కెమెరా కాదు, అన్నీ ఆయన తీపించారు. అట్లా పరిచయం సార్ నాకు. చూడబ్బా, కాగల కార్యక్రమం గంధర్వుడు ఎప్పుడు చేస్తారు? ఎస్ సార్. గంధర్వుడు అంటే డెఫినేట్ ఏంటి మనకి తెలియని వాడు. ఎస్ సార్. మొన్న ఇక్కడ వ్యాలీలో స్టూడియో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడాను ఆ స్టూడియో గురించి మాట్లాడాం. అది అది ప్రచారం అయింది. ఎవరో అది విన్నారు బెంగళూరు సిటీలో. మరునాడు వచ్చి 3 లక్షలు ఇచ్చిపోయాడు. గ్రేట్ సార్. మొన్న జరిగిన సంఘటన. ఎస్ సార్. నిన్న ఒక మేడం కూడా వచ్చి 10 lakhs అనౌన్స్ చేశారు మన స్టూడియోకి. నిన్న వచ్చి ఎస్ సార్, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి. అవును, రోజు నేను పిఎంసీ చూస్తున్నా, ఏదో రకంగా దీనికి రుణపడి ఉన్నా, తీర్చుకోవాలా అని చెప్పి వచ్చాను. అవును, మన పీదర్ మాస్టర్స్ యొక్క బంధువురాలు ఆవిడ. ఓకే ఓకే. సుధాకర్ మాస్టర్ వాళ్ళ బంధువురాలు. ఎస్ సార్.